హరే కృష్ణ. కర్మ అనేది ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాట్ ఈస్ కర్మ? వాట్ ఎవర్ ది యాక్షన్ మనం చేస్తామో దానికి ఒక ప్రతిక్రియ, రియాక్షన్ అనేది మనకు కర్మ అయి వస్తుంది. మేబీ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్ ఇట్ ఈస్ అ నెగటివ్. పాజిటివ్ అయితే పుణ్య అంటాము, నెగటివ్ అయితే పాపం అంటాము. మనం ఏమి జన్మలు ఎత్తుతున్నామో అన్నీ దే ఆర్ ద రిజల్టెంట్ ఆఫ్ దిస్ కర్మ. దీన్ని ఎలా అవాయిడ్ చేయడం? ఈ కర్మ అనే సీక్వెన్స్ ని మనం ఆపగలిగితే, ఈ జన్మలు అనే ఈ లూప్ లో మనం ఎంటర్ అవుతాం కదండి, దీని నుంచి మనం బయటికి రావచ్చు. మరి దీన్ని ఆపడం ఎలా? సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పని చేస్తున్నారు. ఆ పని చేసిన తర్వాత చాలా సంతోషంగా, అరే నేను ఇంత బాగా చేసేసానే అని ఉప్పొంగిపోయారనుకోండి. దాన్ని మనసులో ఒక 4-5 days స్టోర్ చేసి నేను ఇలా చేశానే, నేను సంతోషం పడినారనుకోండి. దీన్ని యాక్చువల్లీ పుణ్యం అంటారు. పుణ్యం మీ తలలో ఉండిపోయింది. దట్ మీన్స్ యూఆర్ గ్రాబింగ్ దట్ ఎంటైర్ ఎనర్జీ. మీరు ఏ రోజు మీరు ఇలా చేస్తారో ఆ పుణ్యం అనేది డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు ది పాజిటివ్ సీక్వెన్సెస్. ఐదర్ ఈ జన్మలో అయినా ఉండొచ్చు, లేదా ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మ ఎత్తి వస్తారో అదే ఏదైతే పాజిటివ్ సీక్వెన్స్ ఉన్నాయో ఆ పుణ్యం ఉంటుందో దాన్ని అనుభవించడానికి. దట్ మీన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ వన్ జన్మ ఫర్ యువర్ సెల్ఫ్. డన్ సంథింగ్ రాంగ్ ఫర్ యూ. మీరు దాన్ని అరే నేను ఇలా చేసేసాను, నేను ఇలా చేసి ఉండకూడదు, నేను ఇలా చేసి ఉండకూడదు అనుకున్నారనుకోండి. లేదా ఇంకొకరు మీకు ఏదో చేశారు, దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని యూఆర్ గోయింగ్ ఆన్ బాధపడుతూ ఉన్నారనుకోండి. డెఫినెట్లీ దట్ విల్ క్రియేట్ అ నెగటివ్ సీక్వెన్స్. ఆ నెగటివ్ సీక్వెన్స్ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ మీరు ఇంకొక జన్మ ఎత్తి రావాల్సిందే. అంటే మీ మనసులో వాట్ ఎవర్ ద పాజిటివ్ యూ థాట్ దాన్ని అనుభవించడానికి మళ్ళీ వస్తారు, నెగటివ్ ఏం థాట్ థింక్ చేస్తారో దాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టి వస్తారు. అంటే యువర్ ఓన్ ఎమోషన్స్, మైండ్లో జరిగే ఏ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో దోస్ ఆర్ క్రియేటింగ్ యువర్ కార్మిక్ సైకిల్స్. దానికోసం మళ్ళీ మళ్ళీ మీరు జన్మం ఎత్తి రావాల్సిందే. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి దగ్గర కీ ఉంది? మన దగ్గరే కీ ఉండండి. మరి ఏం చేయాలి? మనస్సుకి తీసుకోకండి. మనస్సుకి తీసుకోకండి అంటే పని చేయకూడదా? చెయ్యండి. 100% మనస్సు పెట్టి చేయండి. కానీ దాని రిజల్ట్ ఏముంటుంది కదా, దాన్ని మనసుకి ఎక్కించుకోకండి. సక్సెస్ అయితే కూడా డోంట్ అలో దట్ రిజల్ట్ టు గెట్ ఇన్ టు యువర్ మైండ్. ఫెయిల్యూర్ అయితే కూడా డోంట్ అలో దట్ రిజల్ట్ టు గెట్ ఇన్ టు యువర్ మైండ్. దిస్ ఈస్ అ వెరీ గ్రేటెస్ట్ సక్సెస్ టు కట్ ది కర్మ. కానీ ఇక్కడే ఉందండి అసలు చికాకు. దీన్ని మనం చేయలేము. ఎందుకంటే నాకు సక్సెస్ అయిందంటేను నేను అహంకారంతో ఉప్పొంగిపోతాను, అది ఫెయిల్యూర్ అయితే కూడా నాకు ఇలా అయిందే అని మరి బాధపడిపోతూ ఉంటాము. దీన్ని ఎలా కట్ చేయాలి? వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్.